హాయ్ అండి, నా పేరు రాజు, నా వైఫ్ సంజ. హాయ్. ఏం కావాలి? అదేనండి, బయట టూలెట్ బోర్డు చూశాను, కింద నెంబర్ చాలాసార్లు కాల్ చేశా, ఎవరూ లిఫ్ట్ చేయలేదు, అందుకని చెప్పి డైరెక్ట్గా లోపలికి వచ్చేసా. అమ్మయ్య, కరెక్ట్ టైం కట్టలేదు వీడు. అది బ్రోకర్ గారి నంబరు, ఆడు కమిషన్ తీసుకుంటాడు కానీ రీఛార్జ్ మాత్రం చేసుకోడు. ఇంతకీ మీరు? చారు. నైస్ నైస్. ఏం చేస్తుంటారు? పని చేస్తుంటా. వాడినందుకు నచ్చాలి, ఇల్లు నచ్చింది కదా. ఏంటి గుసగుసలు? అదే కండిషన్స్ అన్నారు కదా, అదే అడుగుతుంది. ఇంటికి పని మనిషి ఉండాలి, ఆ పని మనిషికి నేను చెప్పిన జీతమే ఇవ్వాలి. యాక్చువల్గా నాకు పని మనిషి అవసరం లేదు, అన్ని పనులు నేనే చేసేసుకుంటాను. అదలా కుదిరితే అలా కుదరదు. లంకంత కొంప, పని మనిషి, దాని కుటుంబము, దాని ఈఎంఐలు, దాని లైఫ్. రేపటి నుంచి మీరు ఇంట్లో ఉండొచ్చు. అదే ఆ కాస్ట్లీ పని మీద చూపిస్తామన్నారు. లింగి 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 లింగిడి, లింగిడి కింద చంగిడి, చంగిడి కింద టంగిడి, టంగిడి కింద టంగిడి, టంగిడి కింద. టూలెట్ బోర్డా? ఎవడు బే నేను పనిచేసే ఇంటికి టూలెట్ బోర్డు పెట్టింది? కంపల్సరీ టూలెట్ బోర్డు ఇంటికి కాదా, పని మనిషికా? అమ్మో, ఈ రామయ్య గారు అసలు నా పనికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఇదేంటి డోర్ తీసే ఉంది? అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అయ్యగారు, అమ్మగారు, ఎవరు లేరేంటి? ఫోన్ చేద్దాం. The subscriber is currently switched off. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? అయ్యగారికి ఫోన్ చేద్దాం. The subscriber is currently switched off. ఈయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. కొంపదీసి వీళ్ళే ఖాళీ చేశారా ఇల్లు? అమ్మో, ఊహిస్తేనే భయంగా ఉంది. ఇప్పుడు ఎలా? ఆ పేపర్ ఏంది? చారు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నాం. రామ్కి యూఎస్లో మంచి ఆఫర్ వచ్చింది, అందుకే వెళ్ళిపోతున్నాం. ఈ విషయం ఫోన్ చేసి ముందే చెప్పొచ్చు, కానీ నువ్వు బాధపడతావని, మేము వెళ్ళిపోవడం నువ్వు చూడలేవని ఇలా చెప్పకుండా వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త చారు. మా శిల్ప అమ్మగారికి నేనంటే ఎంత పిచ్చి ప్రేమో. ఈ కొత్త లెట్టుండి సస్తారో ఏమో. చా, బొక్కలే. ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడే మనం పని మనిషి, ఎవరు లేనప్పుడు మందే ఈ రాజ్యం. ఇప్పుడెవరు? అయ్యగారు. కూర్చున్న వెంటనే ఫోన్ వచ్చింది. కొంపదీసి ఇంట్లో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయంటే. హలో అమ్మగారు, చెప్పండి అయ్యగారు. ఇంట్లోనే. అవునా, సరే. పాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇల్లు చూపించు. నేను మీ అమ్మగారు వెకేషన్ లో ఉన్నాం. పాత వాళ్ళకి చెప్పిన కండిషన్ నీకు బాగా తెలుసంట కదా. సరే, అలాగే సార్, నేను చూసుకుంటాను. ఉంటానే. అంటే ఇంటి బాధ్యత మొత్తం మందే అనమాట. ఒసే చారు, ఇదే లక్కీ ఛాన్స్. ఇంటికి ఎవరైనా రెంట్కి దిగితే గానీ ఓనర్ అమ్మ ఇంటికి రాదు. ఇప్పుడు ఆవిడే రాయని కన్ఫర్మ్ గా చెప్పేసింది. ఆహా, ఎవరో నీ జీతం పెంచడం ఏంటే, నీ జీతం నీకే పెంచుకునే ఛాన్స్ వచ్చిందే చారు. ఇక మీదట ఇది చారు రాజ్యం. హాయ్ అండి, నా పేరు రాజు, నా వైఫ్ సంజ. హాయ్. ఏం కావాలి? అదేనండి, బయట టూలెట్ బోర్డు చూశాను, కింద నెంబర్ చాలాసార్లు కాల్ చేశా, ఎవరూ లిఫ్ట్ చేయలేదు, అందుకని చెప్పి డైరెక్ట్గా లోపలికి వచ్చేసా. అమ్మయ్య, కరెక్ట్ టైం కట్టలేదు వీడు. అది బ్రోకర్ గారి నంబరు, ఆడు కమిషన్ తీసుకుంటాడు కానీ రీఛార్జ్ మాత్రం చేసుకోడు. ఇంతకీ మీరు? చారు. నైస్ నైస్. ఏం చేస్తుంటారు? పని చేస్తుంటా. పని చేయిస్తుంటా. ఎంత ట్రై చేసినా ఒరిజినాలిటీ బయటపడుతుంది ఏంటి? ఈ ఇంటికి యజమానురాలు నేనే. అదేంటి ఓనర్ అని చెప్పి పని మనిషి బాడీ లాంగ్వేజ్లో చెప్తున్నారు? ఇక్కడ కూడా కవర్ చేయలేకపోయినా నా కర్మ. సరే, లోపలికి రండి, ఇల్లు చూపిస్తాను.
ఈ సోఫాలు కూడా సింగపూర్ నుంచి తెప్పించాం. ఇది సార్ ఇల్లు. సారా అనకండి, రాజు అని పిలవండి. రాజు రాజు, నేను ఉన్నాను కదా. మరి కూర్చోండి. కూర్చో. ఇల్లంతా బాగానే ఉంది. ఇంతకీ రెంట్ ఎంతో చెప్పనే లేదు. ఆహా, ఇదే ఛాన్స్ చారు. రెంట్ విషయం కంటే ఇంపార్టెంట్ కండిషన్లు ఉన్నాయండి ఇంటికి. కండిషన్స్ అంటే కామనే కదా. రెంట్ టైంకి ఇవ్వాలి, చుట్టాలు ఎక్కువగా రాకూడదు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మెయింటెనెన్స్, ఇదేగా. అవన్నీ జుజూబీ. చారు ఇంటికి వేరే కండిషన్లు ఉంటాయి. అవన్నీ ఓకే అనుకుంటేనే ఇల్లు రెంట్కి ఇస్తా. ఏంటి ఓనర్ తేడాగా ఉంది? ఇల్లు ఆవిడదే కదనే, అలానే ఉంటది. నాకు నచ్చలేదు. వాటర్ దగ్గర నచ్చాలి, ఇల్లు నచ్చింది కదా. ఏంటి గుసగుసలో? అదే కండిషన్స్ అన్నారు కదా, అదే అడుగుతుంది. ఇంటికి పని మనిషి ఉండాలి. ఆ పని మనిషికి నేను చెప్పిన జీతమే ఇవ్వాలి. యాక్చువల్గా నాకు పని మనిషి అవసరం లేదు, అన్ని పనులు నేనే చేసేసుకుంటాను. అదలా కుదిరితే? అలా కుదరదు. లంకంత కొంప, పని మనిషి, దాని కుటుంబము, దాని ఈఎంఐలు, దాని లైఫ్ అన్నీ ఏమైపోతాయి? అదేంటిది, ఇల్లు కోసం కదా చెప్పాల్సింది. మీరు ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఇల్లు రెంట్కి ఇయ్యను. సారీ అండి, కోచింగ్ చేయాలండి. ఒక పని చేస్తా ఉండండి. ఏంటండి మనకి టార్చర్? ఇల్లు బాగుంది కదే, ఆవిడతో నీకేం పని? నువ్వు సైలెంట్ ఉండు. ఇదిగో ఇందులో సంతకం పెట్టండి. ఇదేంటిది వైట్ పేపర్ ఇచ్చారు? ఈవిడేంటి ఇంత టాలెంటెడ్ ఉంది? అది నేను చెప్తాను, చెప్పింది రాసి సంతకం పెట్టండి. మీరే రాయొచ్చు కదా. అంటే మంది వీధి పడండి. అక్షరాభ్యాసం అయింది గాని పాదాభ్యాసం కాలేదు. మీరేం టెన్షన్ పడకనే, నేను రాసిన చెప్పండి. 1, ఇంటికి పని మనిషి ఉండాలి. 2, ఆ పని మనిషికి నేను ఎంత జీతం చెప్తే అంత జీతం ఇవ్వాలి. అదేంటి? డోంట్ డిస్టర్బ్ మేడం. వీధి బడి అన్నారు, ఇంగ్లీష్ ఇరగదీసేస్తున్నారు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తానండి. కావాలా వద్దా ఇల్లు? మీరు చెప్పండి. చాలా డేంజర్ క్యాండిడేట్ అమ్మో. 3, పని మనిషి చెప్పిన రూల్స్ ఫాలో కావాలి. ఆమె చేసిన ఫుడ్డే తినాలి. ఆమె చెప్పిన సరుకులు తీసుకురావాలి. పని మనిషిని జాగ్రత్తగా చూసుకోవాలి. పని మనిషి నచ్చిన టైంకి వస్తుంది. మీకు ఈ కండిషన్స్ అన్ని ఓకే అనుకుంటే సంతకం పెట్టండి. ఇందులో మొత్తం పని మనిషి కోసం ఉంది, ఇంటి కోసం ఎక్కడ ఉంది? అంటే అది పని మనిషి బాగుంటేనే కదా ఇల్లు బాగుండేది. 2 ఇంటర్షింక్డ్ అనమాట. ఇంటర్లింక్డ్ అనుకుంటా. అదే అదే. అయినా 2 చాలా తక్కువే, 20,000. ఇల్లే 20,000 ఉంటే ఆ యువరాని పని మనిషి ఎంతెంతో 10,000. దీనికి ఇంత షోకోతారేంటండి? హైదరాబాద్ లో అసలు పని మనుషులు దొరకడం ఎంత కష్టమో తెలుసా? పని మనుషుల కోసం వేలం పాటలు జరుగుతుంటాయి. ఏంటి మరి, ఓకేనా? అదే, అంత కాస్ట్లీ పని మనిషిని ఒక్కసారి చూడాలని ఉందండి. సంతకం పెడితే చూపిస్తాను. షీఈ్ హైలీ కాంటినెంటల్. కాన్ఫిడెన్షియల్ అనుకుంటా కదా. అదే అదే, మేడం చాలా షార్ప్. ఒక్క నిమిషం. ఇల్లంతా బానే ఉంది కానీ ఆ ఓనర్ కొంచెం పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. ఓనర్తో పనేముంది, పని మనిషిని మేనేజ్ చేసుకుందాలే. ఏంటో ఇక్కడంతా తేడాగా ఉంది, నాకేం అర్థం కావట్లా. వీళ్ళేంటి ఇంతగానో మాట్లాడుకుంటున్నారు? ఇల్లు తీసుకుంటారా లేదా? కొంప తీసిన గురించి ఏమైనా తెలిసిపోయిందా? అమ్మో, ఓనర్కి చెప్పేస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా? నీకు అర్థం కావట్లేదే, ఇంత తక్కువ రేట్లో ఇంత పెద్ద ప్యాలెస్ దొరకడమే కష్టం. హైదరాబాద్ ఇల్లు కూడా దొరకడం తెలుసా? పద. అయిందా మీ ముచ్చట? ఇల్లు కావాలిగా. కావాలి. సంతకం పెట్టండి. పెట్టు. మీరు కూడా ఇక్కడ. నాకు తెలుసు. సరే. రేపటి నుంచి మీరు ఇంట్లో ఉండొచ్చు. అదే, ఆ కాస్ట్లీ పని మనిషిని చూపిస్తామన్నారు. ఇంకెవరు? నేనే. మీరు ఓనర్ అన్నారు కదా. చారు చారుశీల ద స్మార్ట్ పని మనిషి. మొన్న మధ్యనే ఇల్లు కొని ఇంటికి ఓనర్ అయినా.
కష్టపడి ఓనర్ అయినా కానీ నన్ను పెంచి పోషించిన నా పని మనిషి పోస్ట్ని వదలలేకపోతున్నా. అందుకే పార్ట్ టైం ఓనర్షిప్, ఫుల్ టైం పని మనిషిప్. రేపటి నుంచి